హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే స్వామివారి టెంపుల్ ఎర్లీ మార్నింగ్ శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ టెంపుల్ స్వామివారి దర్శనానికి వచ్చాము. మార్నింగ్ 5 అయింది ఇప్పుడు టైము. క్యూలో నిలబడ్డాము. ఇక్కడ ఫ్రీ దర్శనము, అలాగే టికెట్ 100 రూపాయల టికెట్ ఉన్నాయండి. ఫ్రీ దర్శనానికైతే లోపల పక్క నుంచి ఎటు తిప్పి తీసుకువెళ్తారు. కానీ 100 రూపీస్ టికెట్కి అయితే లోపల నుంచి పంపిస్తారు. కానీ లోపల వెళ్ళి టికెట్ కూడా లోపల తీసుకోవాలి, అక్కడ క్యూ ఉంటుంది. ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా, నైట్ వ్యూలో లోపల పక్క ఎలా ఉంది ఏంటి అనేది షూట్ చేశాను. టైము ఎర్లీ మార్నింగ్లో ఎలా ఉంది, అందరూ వెళ్తూ ఉన్నారనమాట క్యూలోకి వెళ్ళడానికి. నేనైతే కొంచెం టైం తీసుకొని చుట్టూ ఆ ప్రహరీ ప్రాకారాలు, అలాగే అక్కడున్న చిన్న చిన్న మండపాలు అయితే షూట్ చేస్తూ వస్తున్నాను. అయితే నేను ఇక్కడ షూట్ చేస్తున్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాలేనమాట, వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఎందుకంటే మనం అక్కడ వాయిస్ ఇస్తూ మనం షూట్ చేయలేం కాబట్టి జస్ట్ మనం విజువల్ అంటే ఆ మండపాలు టెంపుల్ వ్యూ చూపించడమే గొప్ప అనిపించింది నాకు. ఎందుకంటే లోపలికి ఫోన్ అలౌ ఉంది కానీ షూట్ చేయనివ్వరు, మనం షూట్ చేయడానికి లేదు. అలౌ చేస్తారు కానీ ఫోను లోపలే పెట్టుకోవాలి. నేను అలా కొంతవరకు నేనైతే షూట్ చేయగలిగాను. టెంపుల్, ఆ మండపాలు, ఆ స్తంభాలు, ఆ శిల్పాలు అవన్నీ కొంచెం మీకు చూపిద్దామని. దేవుణ్ణి అయితే నేను షూట్ చేయలేం కూడా, అసలు అది తప్పు కూడా. అసలు అంత పవర్ఫుల్ దేవుణ్ణి మనం ఫోన్లో షూట్ చేసి అవమానించలేము. ఇంకా మండపాలు అవన్నీ అక్కడ దాదాపు చాలా వరకు ఫోటోలు అవి తీసుకుంటూ ఉన్నారు బయట. సో అలా ఉంది, అందువల్ల నేను తీయగలిగాను. మీరైతే ఇవన్నీ చూస్తూ మండపాలు అవన్నీ చూస్తూ ఉండండి. నేను టెంపుల్ హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసింది నేను చెప్తాను. ఇక శ్రీరంగము అనేది అందరికీ తెలిసిన విషయమే. శ్రీరంగం అనేది వైష్ణవాలయాల్లో మొదటి ఆలయము. వైష్ణవ 108 ప్రదేశాలను ఎందుకన్నానంటే, ఆళ్వార్లు 10 మంది ఆళ్వార్లు ఎక్కడెక్కడైతే వాళ్ళ కీర్తనలతో, పాటలతోటి, భజనలతోటి అలలారించారంటే ఆ ప్రదేశాలని వాళ్ళు ఎక్కడైతే కీర్తించారో ఆ ప్రదేశం అంటే స్వామివారి ప్రదేశాలు అంటారు. అవి 108 ఉన్నాయి. ఆ 108లో మొట్టమొదటిది ఈ శ్రీరంగంలో ఉన్న రంగనాథ ఆలయం అండి. ఇక్కడ తమిళనాడులో స్వామివారిని మనం రంగనాథ స్వామి అంటాము, కానీ తమిళనాడులో వాళ్ళు పెరియ పెరుమాళ్ అని పిలుస్తారు. ఇప్పుడైతే మేము క్యూలోకి వెళ్తున్నాం టికెట్ తీసుకోవడానికి. అయితే ఈ రంగనాథ స్వామి ఆలయము చాలా ప్రసిద్ధి అయింది, పురాతనమైన వైష్ణవ దేవాలయం అన్నమాట. ఈ ఆలయము 2 నదుల మధ్యలో, అంటే ఒక ద్వీపంలో ఉంటుందండి ఈ ఆలయము. 2 నదుల మధ్యలో ఏర్పడిన ఆలయం అన్నమాట ఇది. ద్వీపంలో ఉంటుంది. ఊరి నుంచి ఈ శ్రీరంగంలోకి రావడానికి కాలువ మీద, అంటే కావేరీ నది మీద ఒక బ్రిడ్జిని అయితే వేశారు. ఆ బ్రిడ్జి దాటి శ్రీరంగంలోకి రావాల్సి ఉంటుంది. మనం కారులో వచ్చినా బస్సులో వచ్చినా ఒక బ్రిడ్జిని దాటుతాము, గమనించండి. నేను జర్నీ వీడియోలో కూడా అది చూపించాను. ఒక బ్రిడ్జి దాటాక శ్రీరంగంలోకి ఎంటర్ అయ్యాము. మనం కావేరీ నది దాటి వచ్చాము. అయితే ఇంకా ఈ ఆలయ హిస్టరీలోకి వస్తే, ఇది 9వ శతాబ్దంలో నిర్మించబడింది. అంటే మొదలు పెట్టారు ఈ ఆలయాన్ని. తలక్కాడుని పాలించిన గంగ వంశానికి చెందిన తొడమాన్ రాజు గారు ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం ప్రారంభించారు. ఆ తర్వాత 44వ అలంగియ సింగర్ జీయర్ స్వామి అనే ఆయన కలలోకి శ్రీమన్నారాయణుడు వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించమని కోరడంతో ఆయన ఈ ఆలయాన్ని కొంత మేరకు నిర్మించడం అయితే జరిగింది. ఆ తర్వాత చోళులు, పాండ్యులు, హొయసాలు,
అలాగే అంటే ఒకరు తర్వాత ఒకరు ఈ రాజ్యాన్ని గెలుచుకొని వచ్చిన వాళ్ళు ఒకరు వెళ్ళిపోయాక ఇంకొకరు ఎలా వస్తూ ఉన్నారో వాళ్ళు కంటిన్యూషన్ చేస్తూ లాస్ట్లో విజయనగర రాజులు ఇలా కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ నిర్మాణం అయితే చేస్తూ వచ్చారు. ఇదంతా ఇక్కడ నిర్మాణాల్లో శిలాపలకాల మీద రాసి ఉందన్నమాట, శాసనాల మీద వీళ్ళంతా ఇది నిర్మించారు అని చెప్పేసి. ఈ ఆలయం అయితే ఎంతోమంది దాడులకి అంటే వాళ్ళ రాజ్యాల దాడులకి మహమ్మదీయులు, అల్లావుద్దీన్ ఖిల్జీ, అలాగే ప్రకృతి వైపరీత్యాలకు కూడా అనమాట. అంటే అలాంటి వాటికి అన్నిటికీ తట్టుకుని నిలబడిన ఒక పెద్ద ఆలయం అనమాట ఇది. మనం హిందువులు ఎన్నో పుణ్యక్షేత్రాలకు తిరుగుతూ ఉంటారు కదా, అలా తిరిగే ఆలయాల్లో ఒక ప్రథమం అంటే మొదటి ప్లేస్లో ఈ ఆలయం ఉంటుందండి. ఖచ్చితంగా ఎవరైనా చూడని వాళ్ళు, ఇంకా శ్రీరంగం చూడని వాళ్ళు ఉంటే ఈ ఆలయాన్ని చూస్తే చాలా ఆనందానికి ఫీల్ అవుతారు. ఎందుకంటే అంత అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. అద్భుతమైన ఎలా చెప్పాలంటే ఆలయ నిర్మాణం అంత అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ఆలయం అన్నమాట. అయితే ఒకసారి ఈ మెయిన్ మూల విగ్రహం అయితే ఒకసారి అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమణ సమయంలో అంటే దాడులు చేస్తూ కొన్ని ఆలయాలు ధ్వంసం చేస్తున్న సమయంలో ఆలయ పూజారులు ఏం చేశారంటే ఈ మూల విగ్రహాన్ని దాచిపెట్టి తర్వాత విజయనగర సామ్రాజ్య వారసులు వచ్చిన తర్వాత వాళ్ళకి అందజేయడం అయితే జరిగిందంట. ఆ తర్వాత మళ్ళీ దీన్ని అంటే పునఃప్రతిష్ఠ చేసి ఆలయాన్ని పునరుద్ధరించారంటండి. ఇక్కడ ఈ ఆలయంలో గరుడ వాహనం, ఆ స్వామివారికి గరుడ వాహనం, సింహవాహనం, అలాగే హనుమంత, శేషవాహనం, అలాగే రథంలో ఊరేగిస్తూ ఉత్సవాలు అయితే చేస్తారు. మనకి వెంకటేశ్వర స్వామికి ఆంధ్రాలో అలా ఎంత ఫేమస్, అలాగే ఇక్కడ కూడా అన్ని వాహనాలతోటి చేస్తారు. ఇక్కడ ఫేమస్ ఏంటంటే గరుడ వాహనానికి అంటే స్వామివారి విష్ణు రూపం కదా, ఆయన వాహనానికి ఒక ఆలయం, ఒక ప్రత్యేకమైన ఆలయం, పెద్ద మండపంలో ఒక ప్రత్యేకమైన ఆలయం ఉందండి. అది చాలా ప్రత్యేకమైనది. 25 మీటర్ల ఎత్తు ఉంటుంది. అలాగే ఆ స్వామికి అలంకరించడానికి 30 మీటర్ల పొడవైన వస్త్రాన్ని వాడుతారు అలంకరణ కోసము. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనము ఈ టెంపుల్లో మనము ఎక్కడా చూడని కొంతమంది ఆలయాలు అయితే మనం చూస్తాము. ధన్వంతరి ఆలయము, అదే అంటే ఎక్కడ చరిత్రలో ధన్వంతరి ఆలయం ఎక్కడ ఉన్నట్టు మనం తెలియదు, కానీ ఇక్కడ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ఆలయం చుట్టూ కూడా మురుగునీరు వెళ్ళే వసతులు కానివ్వండి, రెయిన్ వాటర్ అంటే వర్షపు నీటిని నిల్వ చేసుకునే విధానం కానివ్వండి, చాలా లేటెస్ట్గా చాలా బాగుంటుంది. అందువల్ల దీనికి ఐక్యరాజ్య సమితి నుంచి కూడా ఒక ప్రశంస పత్రం కూడా వచ్చిందనమాట ఈ ఆలయానికి. ఇంకా ఇక్కడ చాలా మనం చూడగలిగే ప్లేసెస్ ఉన్నాయి. ప్రధాన ద్వారం దాటి రాగానే మొదటి ప్రాకారంలోనే చిలుక మండపం ఉంటుంది, యాగశాల, విరాజు బావి ఉంటుంది. రెండో మండపం హయగ్రీవ ఆలయము, చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి, మనం వెళ్ళొచ్చు. అన్నిటికీ పూజలు జరుగుతూ ఉంటాయి. సరస్వతి ఆలయం ఉంది. వాలి సుగ్రీవులు ఆలయాలు ఉన్నాయన్నమాట. ఇకపోతే ఇది స్థల పురాణం ప్రకారం ఏంటంటే మనువు తన కుమారుడి కోసం అంటే తపస్సు చేసి బ్రహ్మ కోసం తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి తను పూజిస్తున్న రంగనాథ విగ్రహాన్ని ఆయనకి ఇచ్చారనమాట. ఆ విగ్రహము క్రమేపీ అంటే వాళ్ళ వంశంలో ఒకరి తర్వాత ఒకరికి రాముడి దాకా చేరిందనమాట. రాముడికి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత విభీషణుడు లంకకి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు, చాలా బాధగా వెళ్తున్నప్పుడు, అంటే రాముడితో అప్పటి వరకు ఉండి తర్వాత రాముడిని వదిలి వెళ్ళిపోయే బాధలో ఉన్నప్పుడు రాముడు అది గమనించి తన దగ్గర ఉన్న రంగనాథ విగ్రహాన్ని తనతో అంటే విభీషణుడికి ఇచ్చి పంపించాడు లంకకి తిరిగి వెళ్తున్నప్పుడు.
అలా లంకకి విభీషణుడు రంగనాథ విగ్రహంతో వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఈ 2 నదుల సంగమం అంటే ఈ ద్వీపం దగ్గరికి వచ్చినప్పుడు సంధ్యా సమయం అయిందనమాట. సంధ్యావందనం కోసం స్వామి విగ్రహాన్ని కింద అలా పెట్టి సంధ్యావందనం ముగించుకొని వచ్చేటప్పటికి అక్కడ స్వామి విగ్రహం ప్రతిష్ఠ అయ్యిందనమాట. అప్పుడు చాలా బాధపడిపోయారు. ఎలా ఏంటి అన్నప్పుడు అక్కడ ఉన్న రాజు ఆయన్ని ఓదార్చి అక్కడే స్వామివారికి ఆలయ నిర్మాణం అయితే జరిగింది. అంటే ఇక్కడ జరిగిందనమాట. ఈ 2 నదుల మధ్యలో కావేరీ నది మధ్యలో ద్వీపంలో ఆలయ నిర్మాణం చేశారు. అయితే అప్పుడు విభీషణుడు అడిగాడంట, నాకు నా లంక వైపు చూస్తూ నిర్మాణం చేయండి అని. అందుకని స్వామివారి ఆలయం దక్షిణం వైపుకి ఉంటుందన్నమాట. ముఖద్వారము స్వామివారు దక్షిణం వైపు చూస్తూ ఉంటారు. అంటే స్వామిని తీసుకువెళ్ళలేకపోయినా ఆ లంక వైపు చూస్తూ ఉంటాడనే తృప్తితోటి విభీషణుడు వెళ్ళిపోయాడు. ఇక స్వామివారికి ఉత్సవాలు 365 రోజుల్లో 322 రోజులు చేస్తూనే ఉంటారు. అలాగే ఆలయం లోపల క్లీనింగ్ సెక్షన్ ఉంటుందండి. ఎందుకంటే అది క్లోజ్డ్గా ఉంటుంది. స్వామివారు నల్లగా ఉంటారు. ధూపాలతోటి మొత్తం లోపలంతా మసిలాగా అయిపోతుంది. కాబట్టి వీళ్ళు క్లీనింగ్ కోసమని జూన్ జూలై మాసంలో గర్భగుడి శుభ్రత అనే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టుకొని కొన్ని రసాయనాలతో తయారు చేసిన మూలికల తైలాన్ని వాడతారనమాట క్లీనింగ్ కోసం. పెరియ పెరుమాళ్ళకి పూసి అలాగే క్లీన్ చేసి బంగారు తొడుగుతారు. ఈ క్లీనింగ్ అప్పుడు బంగారు కలశాలతోటి కావేరీ వాటర్ని తీసుకొచ్చి క్లీన్ చేస్తారనమాట. అలాగే సంవత్సరం పొడుగునా వాళ్ళు ఏదన్నా పూజలో ఏదైనా లోపాలు జరిగాయేమో అది సరిదిద్దుకోవటం కోసంగా ఒక పవిత్రమైన ఉత్సవం ఒకటి చేస్తారు. తమిళ మాసాలలో ఆణి మాసం అని ఒకటి వస్తుంది. మనకి ఆగస్టు సెప్టెంబర్లో వస్తుందన్నమాట. ఆ మాసంలో ఒక 2 రోజులు ఒక ప్రత్యేకమైన పూజను చేసి ఆ దోషాలని నివారించుకోవడం కోసం, అంటే ఆ సంవత్సరంలో ఏదైనా పొరపాట్లు పూజలో జరిగి ఉంటే అవి లేకుండా, దోషం లేకుండా ఉండడానికి ఆ పూజ అయితే చేస్తారు. ఇక ఆలయం విషయానికి వస్తే నేను ఆల్రెడీ ముందే గోపురం విషయం చెప్పినప్పుడే చెప్పాను. ఇది ఆలయం మొత్తం 156 ఎకరాల్లో ఉంది. అంటే 6 మైళ్ళ విస్తీర్ణంలో ఆక్యుపై అయి ఉందనేసి. అలాగే ఇక్కడ గోపురం గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ ఆలయంలో మాత్రమే మనకి శ్రీ రామానుజాచార్య గారి పార్థివ దేహం ఉంటుంది. ఇది 8వ శతాబ్దంలో భద్రపరిచారండి. నేను ఆలయం లోపలికి అక్కడికి వెళ్ళి చూశాను. గూస్ బంప్స్ వచ్చేసినాయి. రామానుజాచార్య గారు అక్కడ మన ఎదురుగా కూర్చున్నట్టే ఉంటుందండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు టెంపుల్కి వెళ్తే అది విజిట్ చేయండి. లోపలే ఒక 2వ ప్రాకారంలోనే, అంటే గర్భగుడి దాటి వచ్చిన తర్వాతే అక్కడ కనిపిస్తుంది మనకి. చాలా బాగుంటుంది. అది మిస్ కావద్దు ఎవరు కూడా. ఇంకోటి మనం చెప్పుకున్నాం కదా, గర్భగుడిలో ఉన్న మెయిన్ విగ్రహాన్ని మనము పెరియ పెరుమాళ్ళు అని పిలుస్తాము. అలాగే ఉత్సవమూర్తిని నంబేరుమాళ్ళు అని పిలుస్తారనమాట. ఒకప్పుడు ఈ నంబేరుమాళ్ళని తురుష్కుల దండయాత్ర అప్పుడు అంటే ఉత్సవ విగ్రహాన్ని తురుష్కుల దండయాత్ర అప్పుడు, అంటే వాళ్ళు అన్ని ఆలయాలు శిథిలం చేస్తున్న సమయంలో ఈ ఉత్సవ విగ్రహాన్ని అక్కడ ఉన్న ఒక పూజారి, అంటే గుడి పూజారి అడవి మార్గం ద్వారా చంద్రగిరి ప్రాంతంలోకి ఈ నంబేరు ఉత్సవ విగ్రహమూర్తిని తీసుకెళ్ళి చేర్చారంట. ఆ తర్వాత అంటే అక్కడ అర్చకులు అనమాట. తర్వాత ఆ ఆలయంలో అంతా అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఉత్సవ విగ్రహాన్ని ఈ ఆలయంలోకి చేర్చడం అయితే జరిగిందంట. అంటే ఆలోచించండి, ప్రాణానికి తెగించి విగ్రహాలను అయితే చాలామంది అర్చకులు కానీ పుర ప్రజలు కానీ కాపాడుకుంటూ వచ్చారనమాట. అలా జరిగింది. ఇంకా పోతే గర్భాలయంలో 4 బంగారు స్తంభాలు ఉంటాయి. ఇవి ఎలా చెప్తారు అంటే, కొట్టుకుపోతున్న వాడిని ఆదుకోవడానికి ఈ స్తంభాలు అడ్డుపడతాయి అన్నట్టు చెప్తారు. సింబాలిక్గా ఏంటంటే,
కష్టాల్లో ఉన్నవాడు లేదా సమస్యల్లో మునిగిపోయినవాడు అంటే సముద్రంలో ఈత కొడుతున్నట్లు అనమాట. కష్ట సముద్రంలో ఉన్నవాడిని కాపాడడం కోసంగా ఏర్పడిన ఈ 4 బంగారు స్తంభాలు అని చెప్తారు. స్వామివారు కష్టాల్లో ఉన్న భక్తుల్ని ఆదుకోవడం కోసం, స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళకి మోక్షం కలిగించడం కోసం ఈ 4 బంగారు స్తంభాలు ఉన్నాయని చెప్తారు. ఇంకా చాలా ఉంది ఇంకా చెప్పడానికి. ఇప్పటికే వీడియో అయితే చాలా పెద్దదైపోయింది, అందుకని ఇక్కడితో ఆపేస్తున్నాను. కానీ ఇప్పుడు ఇంతవరకు వచ్చిన వాటిల్లో అయితే మనకి గరుడు ఉన్న ఆలయంలోకి అంటే ఆ మండపంలోకి మనం ఇంకా ఎంటర్ కాలేదు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. చాలా పెద్దదిగా 25 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చాలా బాగుంటుంది. అది షూట్ కూడా చేయనివ్వలేదు. నేను లాంగ్ వ్యూ నుంచి షూట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే నేను వీడియోని ఇక్కడితో ఆపుతున్నాను. దీని కంటిన్యూషన్ అయితే నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి. వీలున్నంత వరకు చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే టెంపుల్ వ్యూని మీరు టెంపుల్ లోపల తిరుగుతున్నట్టే షూట్ చేశాను. కేవలం స్వామిని మాత్రమే షూట్ చేయలేదు. దయచేసి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. అండ్ మీకు మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే మంచిగా ఎలాంటి సజెషన్ అయినా పర్లేదు, కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.